సో హలో గైస్, ఎలా ఉన్నారు? అండ్ నా పేరు వివేక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పే టాపిక్ వచ్చేసి, సో మీరు ఆల్రెడీ ప్రివ్యూ వీడియో అయితే చూసారుగా. సో ఫ్లాగ్ సాంగ్ లో మధ్యలో కలర్ గ్రేడింగ్ అయితే వస్తున్నాయా, సో అలాంటి వీడియోస్ అనేది మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలో, సో మొత్తం ఫుల్ ట్యూటోరియల్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అయితే బాగానే ఉంటుంది. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియోని నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో గాయస్, మన ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే చెప్తుంటాను. అండ్ మీరు నన్ను మరి ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తే ఫాలో చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి సార్కి viveck.273. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి విఎన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ప్లే స్టోర్లోకి వెళ్తున్నాను చూడండి. సో ఇది ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి నేను ఇక్కడ విఎన్ అని ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ విఎన్ యాప్ అయితే వచ్చేసింది. నేనైతే ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను, కానీ అప్డేట్ అయితే చేయలేదు. 1 minute అప్డేట్ అయితే చేస్తున్నాను. సో మీరు యాప్ అయితే పక్కాగా అప్డేట్ అయితే చేసుకోవాలి. ఇది యాప్ స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో మరియు ప్లే స్టోర్లో కూడా ఉంటుంది. సో పక్కా మీరైతే దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దానికి సంబంధించిన ఏపీకే లింక్స్ అయితే ఏమి ఉండవు. ఇక్కడ ఉన్నా కూడా వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోకండి, ఎందుకంటే ప్లే స్టోర్లో ఉంది కాబట్టి మనకు వేరే ఏపీకేస్ ఏం అవసరం లేదు. సో ఇన్స్టాలింగ్ అయితే అవుతుంది విఎన్ యాప్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఇన్స్టాలింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఓపెన్ అయితే నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇలా అయితే ఒక యాడ్ అయితే వస్తుంది. దాన్ని అయితే మనం స్కిప్ అయితే తీసుకోవాలి. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని అయితే మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏ వీడియోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో సో ఆ వీడియోని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే నా వీడియోని అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. కింద బ్లూ మార్క్ ఉంది కదా, సో దాని అయితే నేను ట్యాప్ చేస్తే అందులోకి అయితే వెళ్ళిపోతుంది, యాడ్ అయిపోతుంది వీడియో వచ్చేసి. అండ్ యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ లాస్ట్కి రండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు విఎన్జి వాటర్ మార్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, సో దాన్ని ట్యాప్ చేసి దాన్ని అయితే డిలీట్ చేసేయండి. అండ్ డిలీట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మ్యూజిక్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకోండి. సో జస్ట్ నార్మల్గా నా డ్యాన్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఒకసారి చూస్తాను చూడండి. 3, 2, 1 go. సో ఇక్కడ నుంచి వెళ్ళి నా డ్యాన్స్ వచ్చేసి స్టార్ట్ అయింది కాబట్టి, అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి నేను స్ప్లిట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వైట్ లైన్ ఉంది కదా, సో అక్కడ వరకు అయితే స్టాప్ చేసి ఇక్కడ నేను స్ప్లిట్ అయితే చేశాను. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వేస్ట్ పార్ట్ ఉంది కాబట్టి దాన్ని అయితే నేను ఇక్కడ డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత దీని వాల్యూమ్ వచ్చేసి నేను ఇక్కడ మ్యూట్ చేస్తున్నాను. వాల్యూమ్ ట్యాప్ చేసి సో ఇలా మొత్తానికి ట్యాప్ చేసేసాను. ట్యాప్ చేసిన తర్వాత మనం దీనికి సంబంధించిన మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో అని ఉంటుంది. సో దీన్ని ట్యాప్ చేసి మనం దీనికి సంబంధించిన మ్యూజిక్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన మ్యూజిక్ వచ్చేసి ఇదనమాట. సో ఇక్కడ ఓకే వస్తుంది. ఓకే మీద ట్యాప్ చేయండి. సో మ్యూజిక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మ్యూజిక్ అయితే ఇందులో యాడ్ అయిపోయింది. సో ప్లే చేస్తాను చూడండి. సో మ్యూజిక్ యాడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూస్ మీద ట్యాప్ చేస్తున్నాను. చూస్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కింద టిక్ మార్క్ అవుతుంది కదా, సో దాన్ని అయితే టిక్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇది యాడ్ అయిపోయింది. నేను జస్ట్ నార్మల్గా వీడియోని అయితే ప్లే చేస్తాను చూడండి. సో ఇలా అయితే వచ్చింది కదా. సో ఇలా మనం మ్యూజిక్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో అనేది సింక్ అయింది. సింక్ అయిన తర్వాత మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒకవేళ మీకు దీనికి సంబంధించిన బీటింగ్ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ చేసేసాను. సో రైడర్ శ్రీకాంత్ అనేది దానికి సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద ఉంది. ప్లస్ ఇక్కడ ఐకాన్లో కూడా అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో యాడ్ అయిపోయింది కదా సాంగ్ వచ్చేసి. నేను ఇక్కడ నార్మల్గా జస్ట్ 2 secondsకి అయితే నేను ఇక్కడ ట్రిమ్ అయితే చేస్తాను అండి, స్ప్లిట్ చేస్తాను. ఇక్కడ నార్మల్ 2 secondsకి అయితే స్ప్లిట్ చేసేసాను. మళ్ళీ ఇంకొక 2 or 3 secondsకి స్ప్లిట్ చేసేసాను. స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ నేను నార్మల్గా ఫిల్టర్స్లోకి వెళ్ళి నేను వీటిని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. బ్లూ ఎఫెక్ట్, కాపీ ఫిల్టర్స్, ఎల్లో ఎఫెక్ట్ అని. సో వాటిని చూడండి. సో ఓపాసిటీ లైట్ తగ్గించుకోవాలి. అండ్ ఇక్కడ బ్లూ ఎఫెక్ట్స్ ఇట్లా మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇంకా చాలానే ఉన్నాయి.
సో వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, వాటిని ఎలా ఇందులో యాడ్ చేయాలో మొత్తం అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. గైస్ మీకైతే కింద డిస్క్రిప్షన్లో విఎన్ ఫిల్టర్స్ అని ఒక లింక్ ఉంటుంది. సో ఆ లింక్ మీద ట్యాప్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది, లేకపోతే ఇంకేమైనా యాడ్స్ అయినా వస్తాయి. వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా కొందరికైతే ఇలా వస్తుంది, అండ్ ఇంకొందరికి నార్మల్గా అన్ని యాడ్స్ టైప్ వచ్చి ఇక్కడ మనకు డౌన్లోడ్ విఎన్ ఫిల్టర్స్ అని వస్తాయి. సో అలా వచ్చి సేమ్ ఇలానే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అంటే కొన్ని ఫోన్స్కి కొన్నిసార్లు డిఫరెంట్గా వస్తున్నాయి. సో అలా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత నో ప్రివ్యూ అవైలబుల్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా బ్లూ కలర్. సో దాని మీద ట్యాప్ చేస్తే మనకు వచ్చేసి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ బ్లూ ఎఫెక్ట్ డౌన్లోడ్ అగైన్ అని ఉంది కదా. సో నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఈ పక్కకు మూవ్ చేస్తే ఇక్కడ గ్రీన్ ఎఫెక్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ సింబల్ మీద ట్యాప్ చేసి అండ్ ఇక్కడ ఇదైతే డౌన్లోడ్ అయిపోయింది గ్రీన్ ఎఫెక్ట్ క్యూబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫిల్టర్ అయితే నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంకో ఫిల్టర్ ఇలా నేను మొత్తం వచ్చేసి ఒక 6 ఫిల్టర్స్ ఏమో పెట్టినట్టున్నాను. మీరు వీటిని అయితే డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోండి. పర్పుల్ వెళ్ళిపోయింది. సో మొత్తానికి అన్నీ అయితే డౌన్లోడ్ అయిపోయినాయి. సో డీటెయిల్స్లోకి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మనమైతే డౌన్లోడ్ చేసుకున్నాము. సో వీటిని ఎలా యాడ్ చేయాలి అంటే, సో ఇక్కడ ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా. సో దాని మీద ట్యాప్ చేసి షేర్ నొక్కండి. షేర్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ విత్ విఎన్ ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. విఎన్ లోగో మీద ట్యాప్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మనకు ఇలా అయితే కాపీ అయిపోతుంది ఇందులోకి. సో ఇక్కడ గ్రీన్ ఎఫెక్ట్ వచ్చేసి స్టార్టింగ్ అయితే చూడండి ఇందులో యాడ్ అయిపోయింది. సో మళ్ళీ బ్యాక్ అవుతుందండి, లేకపోతే మళ్ళీ రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి మళ్ళీ క్రోమ్లోకి వచ్చి ఇక్కడ పర్పుల్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి 3 లైన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ షేర్ సింబల్ మీద ట్యాప్ చేసి మళ్ళీ సేమ్ విఎన్ ఎడిట్ విత్ విఎన్ మీద ట్యాప్ చేశాను. ఇక్కడ పర్పుల్ ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. మళ్ళీ ఇందులోకి వచ్చి ఇప్పుడు వచ్చేసి సో ఇక్కడ వచ్చేసరికి మెజెంటా ఎఫెక్ట్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మెజెంటా ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి షేర్ అయితే చేస్తున్నాను కదండి. సో ఎడిట్ విత్ విఎన్. సో ఇక్కడ మెజెంటా ఎఫెక్ట్ కూడా యాడ్ అయిపోయింది మళ్ళీ ఉన్నాయి కాబట్టి మొత్తం వచ్చేసి 6 ఎఫెక్ట్స్ అవుతున్నాయి ఇది దగ్గర. సో వీటిని అయితే మీరు ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంతకుముందు మన వీడియోని అయితే ట్యాప్ చేస్తున్నాను. సో గైస్ మనకైతే ఇలా వచ్చేసింది. అండ్ ఇక్కడ మీరు ఫిల్టర్స్లోకి అయితే రండి. ఫస్ట్ ఫిల్టర్స్లో అయితే మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ బ్లూ ఎఫెక్ట్, కాపీ ఫిల్టర్, గ్రీన్ ఎఫెక్ట్, అండ్ మెజెంటా ఎఫెక్ట్, పర్పుల్ ఎఫెక్ట్, ఎల్లో ఎఫెక్ట్. అండ్ ఇవన్నిటిని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఒరిజినల్ అంటే ఒరిజినల్. సో యాడ్ అయిపోయిన తర్వాత మనము ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఎఫెక్ట్ వద్దనుకుంటున్నాను. ఈ సెకండ్ దాంట్లో అయితే ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు నచ్చితే ఫుల్గా అయితే పెట్టేయండి, లేకపోతే ఇంటెన్సిటీని కొంచెం తగ్గించండి. సో తగ్గియండి. నేనైతే 50 అయితే పెడుతున్నాను ఇంటెన్సిటీ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఏమన్నా మీరు క్లిప్పులు చేంజ్ చేసుకోవాలనుకుంటే బీట్కి తగ్గట్టు అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ వచ్చేసి సో ఇవన్నమాట ఎఫెక్ట్స్ వచ్చేసి. మీకు ఒకవేళ అంటే ఫాస్ట్ అండ్ రివర్స్ రావాలి అనుకుంటే సో నేను ఇప్పుడు దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో దీన్ని అయితే ఫస్ట్ నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి ఇక్కడ నేను నమస్తే మల్లన్న అని అంటున్నాను కదా. సో అక్కడ నాకు రివర్స్ కూడా కావాలి, అంటే ఫస్ట్ నార్మల్గా వచ్చి మళ్ళీ రివర్స్ కూడా కావాలి. సో సేమ్ పాగల్ మూవీ సాంగ్ టైప్. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ దాకా వచ్చినాను కదా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ వరకు అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఇక్కడ స్ప్లిట్ అయితే చేశాను. సో స్ప్లిట్ చేసిన తర్వాత దీన్ని ట్యాప్ చేసి మనం ఇప్పుడు డూప్లికేట్ అయితే చేసుకోవాలి. అండ్ అగైన్గా మళ్ళీ దీన్ని అయితే డూప్లికేట్ చేసుకోవాలి. సో ఒకటి స్ప్లిట్ చేసిన దాన్ని మొత్తం మనం అయితే 2 క్లిప్లు అయితే డూప్లికేట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ ఉంది కదా. సో ఈ మిడిల్ వచ్చేసి మనము ఇక్కడ రివర్స్ అయితే చేసుకోవాలి. రివర్స్ మీద ట్యాప్ చేస్తాను, ప్రాసెసింగ్ అయితే అవుతుంది.
సో ఇలా అయితే మనకు అక్కడక్కడ షేడ్ అయితే అవుతుంది కాబట్టి సో ఇక్కడ లాస్ట్ క్లిప్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మిడిల్ది రివర్స్, దాని పక్కది రైట్ సైడ్ది దాన్ని మేము ట్యాప్ చేసి స్పీడ్స్ మీద మేము ట్యాప్ చేసి రెగ్యులర్లోకి వెళ్ళండి. రెగ్యులర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 1.25x అయితే సెలెక్ట్ చేసుకొని కింద టిక్ మార్క్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, కరెక్ట్గా వస్తుంది. సో ఇందులో వచ్చేసి మనకైతే నా అందులో ఏపీకే ఫైల్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఇలా అయితే వస్తుంది. ఒకవేళ దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తే బాగానే వస్తుంది. ఆల్రెడీ నేనైతే దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేశాను. సో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో చూసారు కదా, సో మనం డైరెక్ట్గా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసినప్పుడు అంటే రివర్స్ చేసినప్పుడు కొంచెం మళ్ళీ స్టక్ అయినట్టయితే వస్తుంది. కాకపోతే ఎక్స్పోర్టింగ్ చేసిన తర్వాత బాగానే వస్తుంది. సో మీరైతే ఇలాంటి ఫ్లాగ్ సాంగ్ అయితే ఇప్పుడు పక్కాగా ఒక 2-3 రీల్ అయినా ఇప్పుడు తీయండి, ఎందుకంటే ట్రెండింగ్గా ఉన్నాయి. అండ్ ఈ ఎఫెక్ట్స్ని కూడా యాడ్ చేసుకొని, సో ఈ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవడం ద్వారా పక్కా అయితే వైరల్ అవుతుంది. సో నాకు తెలిసి ఈ వీడియో మీకైతే హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.